శ్రీమాత్రే నమః. శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో మకర రాశి వారి యొక్క ఫలితాలను తెలుసుకుందాం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు కలిపి మకర రాశిగా చెప్పబడుతోంది. ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యత 1, అవమానం 6. ఈ రాశి స్త్రీ పురుషాదులకు ధన కుటుంబకారకుడు గురువు 7వ ఇంట ఉండడం, శని 3వ ఇంట బలీయంగా ఉండడం చేత జాతక ప్రభావం బాగుంటుంది. ఏ పని చేసినా అందు వీరు విజయం సాధించగలుగుతారు. ఆదాయము బహుముఖాలుగా చేతికందుతూ వస్తుంది. ఒడిదుడుకులు లేనటువంటి జీవితంగా చెప్పబడుతోంది. మీ నమ్మకం, మీ యొక్క ఆత్మబలము మిమ్మల్ని సదా కాపాడుతూ ఉంటుంది. పుణ్యక్షేత్ర సంచారము, పుణ్యనదీ స్నానము, పుణ్యకార్యాలు చేయడం జరుగుతుంది. ఎంత ఆదాయం ఉంటుందో అంత ఖర్చు కూడా చేస్తారు. మీ పేరు ప్రఖ్యాతుల లోకంలో గుర్తింపును పొందుతుంది. సాంఘికాభివృద్ధి, అధికారుల వల్ల కూడా మెప్పు పొందడం జరుగుతుంది. మీరు ఎంత దైవారాధన చేస్తారో అంత మహా ఉపకారాన్ని కలిగింపజేస్తుంది ఆ దైవశక్తి. మీలో దైవత్వము, పరమేశ్వరుని యొక్క కృపచే సాధించలేనటువంటి కార్యము ఉండదు. గత సంవత్సరం లాగానే కూడా ఈ సంవత్సరము విజయాలు ఎక్కువగా పొందుతారు. స్త్రీ ప్రాముఖ్యత మీకు అత్యధిక సంతోషాన్ని కలిగింపజేస్తుంది. అన్ని రంగాల వారికి కూడా యోగ్యకాలంగా చెప్పవచ్చు. స్థిరాస్తులు కొనడం, గృహ మార్పులు, స్థాన మార్పులు, పాత గృహంలో మార్పులు చేయడం, ఇటువంటివన్నీ కూడా సంభవిస్తాయి. ఈ సంవత్సరం ఉద్యోగులకు అనుకూలమైనటువంటిదిగా చెప్పబడుతుంది. రాజకీయ నాయకులకు కూడా అనుకూలమైనటువంటి కాలం. వ్యాపారస్తులకు శని బలం వలన చాలా బాగా కలిసి వచ్చేటువంటి యోగంగా చెప్పవచ్చు. ఈ సంవత్సరం ఈ రాశివారు సోమ, మంగళవార నియమాలు పాటించడం మంచిది. రుద్రాభిషేకము, సుబ్రహ్మణ్య అష్టకము చదువుకోవడం, దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోవడం శుభదాయకం. స్వస్తి.